ఇండియన్ సినిమా పరిశ్రమలో చాలా మంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు ఇప్పటివరకు ఒక్క ఫెయిల్యూర్ని కూడా చవి చూడకుండా వరుస సక్సెస్లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం. మరి ఆయన లాంటి దర్శకుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరు అనేది వాస్తవం. ఇక ఆయనతో పాటుగా చాలా మంది దర్శకులు సినిమా పరిశ్రమలో సూపర్ సక్సెస్లను సాధించడానికి తీవ్రమైన కసరత్తులను చేస్తున్నారు. పలు భాషల నుంచి చాలా మంది దర్శకులు సూపర్ హిట్స్ను అందుకుంటూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే తమిళ సినిమా పరిశ్రమకు చెందిన లోకేష్ కనగరాజ్ లాంటి దర్శకుడు సైతం చేసినవి తక్కువ సినిమాలే అయినా చాలా వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. సినిమా కోసం ఆయన చాలా తక్కువ సమయాన్ని తీసుకొని వీలైనంత తొందరగా సినిమా రిలీజ్ చేయాలని రూపొందించుకుంటూ ఉంటారు. అయితే ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి సినిమాలతో తన సత్తా చాటుకున్న ఆయన ఆ తర్వాత చేసిన లియో, ఇప్పుడు రజనీకాంత్తో చేసిన కూలీ సినిమాలతో ఏమాత్రం తన సత్తాను చూపించలేకపోయారు. నిజానికి లోకేష్ చాలా మంచి మేకర్. ఎలాంటి సబ్జెక్ట్నైనా చాలా ఎఫెక్టివ్గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగలిగే దర్శకులలో లోకేష్ కనగరాజు కూడా ఒకరు కావడం విశేషం. మరి అలాంటి వ్యక్తి ఎందుకని సినిమాల మీద పెద్దగా ఫోకస్ చేయడం లేదు? వీలైనంత తొందరగా సినిమాని ఫినిష్ చేసి రిలీజ్ చేస్తామని చూస్తున్నాడు. అలా కాకుండా ఇంకాస్త ఎక్కువ సమయం తీసుకున్నా పర్లేదు, కానీ సినిమాను బాగా చేసి అవుట్పుట్ బాగా వచ్చేలా చేస్తే ప్రేక్షకులందరూ ఈ సినిమాపై బ్రహ్మరథం పడతారు. అలా కాకుండా వీలైనంత తొందరగా సినిమాను చుట్టేసి రిలీజ్ చేస్తే తక్కువ సమయంలో సినిమా తీశాడు అనే గుర్తింపు అయితే వస్తుంది, కానీ సక్సెస్ మాత్రం రాదు. ఇలా చేయడం వల్ల లోకేష్ అభిమానులు కూడా తీవ్రమైన నిరాశ చెందే అవకాశం ఉంది. లోకేష్ కనగరాజు మంచి కథను ఎంచుకొని ఎఫెక్టివ్గా సినిమాలను తీసి సక్సెస్ సాధిస్తే చూడాలని రాష్ట్ర అభిమానులు కోరుకుంటున్నారు. కూలీ సినిమా ఓకే అనిపించినప్పటికీ అది లోకేష్ కనగరాజు స్టాండర్డ్లో వచ్చిన సినిమా అయితే కాదని, ఈ మధ్య ఆయన గాడి తప్పుతున్నాడని చాలామంది విమర్శకులు సైతం అతన్ని విమర్శిస్తున్నారు. మరి ఇక మీదటి చేయబోయే సినిమాల విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటే మంచిదని మరికొంతమంది సినీ మేధావులు అంటున్నారు.